కూడి వచ్చిన మీ అందరికీ యేసు ప్రభు నామాన వందనాలు. మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత నిబంధన గ్రంథములోని 2వ దినవృత్తాంతములు 12 అధ్యాయము 6, 7 వచనాలు చదువుకుందాం. అప్పుడు ఇజ్రాయేలీయుల అధిపతులను ఇజ్రాయేలు రాజును అధిపతులు మొదలుకొని రాజు వరకు వారు తమ్మును తాము తగ్గించుకొని సృష్టికర్త పరలోక దేవుడైన యెహోవా న్యాయమైన వాడని న్యాయస్థుడని ఒప్పుకొనిరి. వారు వారు తమ్మును తాము తగ్గించుకొనుట యెహోవా చూచెను. ఈరోజు మనం ఏమి వినబోతున్నాం? దేవుడు చూస్తున్నాడు, మనుషులారా జాగ్రత్త. దేవుడు చూస్తున్నాడు, స్త్రీ పురుషులారా జాగ్రత్త. నన్ను ఎవరూ చూడట్లేదు, నేను ఎవరు చూడని ప్రదేశంలో ఉన్నాను అనుకుంటున్న ఆ మనుషులకు, ఆ అమాయకులకు బైబిల్ ఏం చెబుతుందంటే, దేవుడు మనుషులను చూస్తున్నాడు. కిందనున్న వారు మొదలుకొని పైనున్న వారు అందరినీ చూస్తున్నాడు. చిన్నలను చూస్తున్నాడు, పెద్దలను చూస్తున్నాడు, రాష్ట్రాలను దేశాలనేలే పెద్దలను కూడా చూస్తున్నాడు. దేవుడు చూసేసరికి మనం ఎలా ఉన్నాం? దేవుడనే మాట చెబితే మనుషులకి దేవుడి గురించి పూర్తిగా అర్థం కాదేమో. దేవుడికి బైబిలులో ఒక పేరుంది. ఏ పేరు? పరిశుద్ధుడు. లేవియాకాండం 11 అధ్యాయము 44. నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరుచుకొనవలెను. దేవుడు చూస్తున్నాడు అని అంటే మనుషులమైన మనకు మార్పు రాదేమో. యేసు ప్రభు అని మన రక్షకుడు, మన దేవుడు చెబుతున్నాడు, దేవుడంటే పరిశుద్ధుడు. కాబట్టి దేవుణ్ణి నమ్ముకున్న వారు కూడా ఎలాగుండాలి? పాపాత్ములుగా ఉండకూడదు, పరిశుద్ధులుగా ఉండాలి. దేవుడి ఆజ్ఞను అతిక్రమించావా పాపంగా మారుతుంది, తర్వాత నీకు నాకు ప్రమాదంగా మారుతుంది. సర్వశక్తులు గల దేవుడు చూస్తున్నాడు, పరిశుద్ధుడైన దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఏ పదం వాడు, మేము మారం. దేవుడు కాదు కదా, దేవుడు బాబు చూడని, మేము మారం, నేను ఎలాగే ఉంటాను అని అంటావా? అది నీకే విడిచిపెడుతున్నాను. దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూసేసరికి వారు ఎలాగున్నారు అంటే, దేవుడు న్యాయమైన వాడు అని వారు ఒప్పుకున్నారట. దేవుడు చూస్తున్నాడు కాబట్టి మనము హెచ్చించుకోకూడదు, హెచ్చించుకొని బ్రతకూడదు, తగ్గించుకొని బ్రతకాలి అన్న నిజము రాజ్యాలను ఏలిన రాజులకు అర్థమైంది. రాజుల కాలములో ఉన్న పెద్దలైన అధిపతులకు అర్థమైంది. మరి ఈనాడు మనకు అర్థమైందా? కొంతమంది మనుషులను నేను ఈ కళ్ళతో చూస్తున్నాను, ఈ చెవులతో వింటున్నాను. భర్త సరిగ్గా లేకపోతే కొంతమంది భార్యలు ఏం చేస్తారంటే, భర్తను దారిలోకి తెచ్చుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. ఎప్పుడైతే ఈ ప్రయత్నాలన్నీ జరగవో
వ్యతిరేకత అంటే తిరుగుబాటు ఏర్పడుతుందో వెంటనే కొంతమంది స్త్రీలు ఏం చేస్తారంటే ఆ పని మానేస్తారనమాట. పాడైపోయిన భర్తను దారిలోకి తెచ్చుకోవలసిన బాధ్యత భార్యకుంది. పాడైపోయిన భార్యను దారిలోకి తెచ్చుకోవలసిన బాధ్యత భర్తకుంది. వదిలేయకూడదు. పాడైపోయిన పిల్లలను దారిలోకి తెచ్చుకునే బాధ్యత తల్లిదండ్రులకు ఉంది. అవునా? మన వీధే కాదు, మన జిల్లే కాదు, మన రాష్ట్రమే కాదు, మన దేశమే కాదు, ప్రపంచంలో చాలా శాతం మంది ఇలాగే ఉన్నారు. దారి తొలగిపోతున్న వారిని, చెడ్డదారిలోకి వెళ్ళిపోతున్న వారిని మంచి దారిలోకి తీసుకొస్తే సమస్యలు, ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ఒక భార్య భర్తను వదిలేస్తుంది, ఒక భర్త భార్యను వదిలేస్తున్నాడు, తల్లిదండ్రులు పిల్లలను వదిలేస్తున్నారు. అది తప్పని ఈ ప్రపంచంలో నీకెవరూ చెప్పలేదా? అయితే పరిశుద్ధుడైన దేవుడు, ప్రపంచానికి యేసు పరిచయం చేసిన దేవుడు, బైబిల్ చెబుతున్న దేవుడు ఈ లోకాన్ని, ఈ లోక మనుషులను ఇష్టపడట్లేదు. అంటే ఇప్పుడు దేవుడు చూస్తున్నాడా? పరిశుద్ధుడైన దేవుడు చూస్తున్నాడా? పరిశుద్ధుడైన దేవుడు చూస్తున్నాడు. అబ్రాహాము దగ్గరికి దేవుడు వచ్చి, నేను సర్వశక్తులు గల దేవుడను, అబ్రాహాము నువ్వు నా సన్నిధిలో ఎలాగుంటావంటే నిందారహితుడిగా బ్రతకాలి అని దేవుడు అబ్రాహాము కనబడి అబ్రాహాముతో మాట్లాడతాడు. ఎవరు చూడట్లేదు అని అనుకుంటున్న మనుషులారా, ఈ దేశం నిన్ను చూస్తుంది, ఈ రాజ్యాంగం నిన్ను చూస్తుంది. ఎవరిష్టం వచ్చినట్టు వారు బ్రతకటం న్యాయమని ఏ పెద్ద ఆయనన్నా, ఎంత గొప్పోడన్నా అది తప్పే. ఎవరిష్టం వచ్చినట్టు వారు బ్రతకటం న్యాయం అన్న మాట నిజమే అనుకుంటే భారతదేశానికి రాజ్యాంగం ఎందుకు? అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఎందుకు? ఆ రాజ్యాంగంలో సెక్షన్లు ఎందుకు? ఎవరిష్టం వచ్చినట్టు వారు బ్రతకొచ్చని ఎవరైనా జడ్జిమెంట్లు, చట్టాలు, తీర్పులు తీరిస్తే భారతదేశానికి ఇంత పెద్ద సిస్టమ్ ఎందుకు? భారతదేశం అని పిలువబడే ఈ దేశానికి ఇంత పెద్ద సిస్టమ్ ఎందుకు? ఇంతమంది పని చేయటం ఎందుకు? ఎవరిష్టం వచ్చినట్టు వారు బ్రతకడానికి వీలు లేదు. నా దగ్గర డబ్బు ఉందని, నా ఇష్టం వచ్చినట్టు నా ప్లేసు, నా డబ్బు, ఎన్ని అంతస్తులైనా కట్టుకుంటానంటే ఎవరు వస్తారండి అప్పుడు? జీవీఎంసీ వాళ్ళు, కార్పొరేషన్కి సంబంధించిన వాళ్ళు వస్తారా? టౌన్ ప్లానింగ్ ఆ ఇంజనీర్లు వస్తారా? పెద్దవారు వస్తారా? నా ఇష్టం, లక్షలు ఉన్నాయి, కోట్లు ఉన్నాయి, ఎంత ఖరీదైన బైక్ అయినా, ఎంత ఖరీదైన కారు అయినా, ఎంత ఖరీదైన వాహనాన్ని అయినా కొనుక్కుంటాను. లెఫ్ట్ అనను, రైట్ అనను, రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ వారి రూల్స్ పాటించను అనుకొని కుడి ఎడమలకు తిరిగిపోతూ ఆగకన్నా ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతే ట్రాఫిక్ పోలీసు వారు ఊరుకుంటారా? నా ఇష్టం వచ్చినట్టు నేను బ్రతుకుతాను అన్న మాట పెళ్ళైన తర్వాత భార్య దగ్గర అంటే, భర్త దగ్గర అంటే ఆ భార్య ఊరుకుంటుందా? ఆ భర్త ఊరుకుంటాడా? నా ఇష్టం వచ్చినట్టు నేను బ్రతుకుతానని పిల్లలు తల్లిదండ్రులకు విరోధంగా మారితే ఆ తల్లిదండ్రులు అంగీకరిస్తారా? నిజమైన తల్లిదండ్రులు, మంచిగా ఉండే తల్లిదండ్రులు ఎవరు అంగీకరించరు. విద్యా బుద్ధులు బడిలో లేవు, గుడిలో ఉన్నాయి. గుడిలో విద్య ఉంది, బుద్ధి ఉంది. బడిలో విద్య ఉంది, బుద్ధి లేదు. అవునా? ఆ మాట నిజమా అబద్ధమా?
యేసుప్రభు బ్రతికుండేటప్పుడు సమకాలికలు అంటారు, ఏమని అంటారంటే, చదువుకొనని బడికి వెళ్ళని ఈ యేసుకి ఈ పాండిత్యం ఎట్లా వచ్చెను అంటే, చదువుకుంటే బడికి వెళ్తే విద్యా బుద్ధులు వస్తాయి అంటున్నావా? వెరీ గుడ్, మంచిది. విద్యా బుద్ధులు బడిలో దొరికితే పర్లేదు. బడిలో దొరకట్లేదు, అమ్మ ఒడిలో దొరకట్లేదు, అంగడిలో అమ్మట్లేదు, అమ్మినా కొనుక్కునేవారు లేరు. యేసు ప్రభు అంటున్నాడు, 12 ఏండ్ల అప్పుడే బాగా చదువుకున్న పండితుల మధ్య కూర్చున్నాడట. 12 సంవత్సరాలు అప్పుడే విద్య బుద్ధులు దేవుడి దగ్గర ఉన్నాయని ప్రపంచానికి నిరూపించాడు. చదువుకున్నని యేసుకి ఈ పాండిత్యం ఎలాగొచ్చింది? పాండిత్యం బడిలో అనుకుంటున్నారా? పాండిత్యం బడిలో ఉంది, గుడిలో కూడా ఉంది, దేవుని గుడిలో. కాబట్టి బడిలోకి వెళ్ళండి, దేవుని గుడిలోకి వెళ్ళండి. దేవుడు చూస్తున్నాడా? దేవుడు చూసేసరికి మన జీవితాలు ఎలాగున్నాయో చెక్ చేసుకొని బ్రతుకుదాం. ఎవరు చూడట్లేదా? చూస్తున్నారు. మన వేషాలన్నీ కూడా అందరూ చూస్తున్నారా? మనుషులారా, మన వేషధారణ అందరికీ కనబడుతుంది. చెబితే నువ్వు తిరగబడతావేమో, చెబితే నువ్వు వినడం మానేసి గొడవలాడుతావేమో, లేనిపోని నిందలేస్తావేమో అని భయపడి చాలామంది చెప్పకన్నా ఊరకనే ఉండిపోతున్నారు. అది మనకు అర్థం కావట్లేదు. అర్థం చేసుకొని బ్రతుకుదాం. అందరూ మనలను చూస్తున్నారు, జాగ్రత్తగా బ్రతుకుదాం. దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్తగా బ్రతుకుదాం. దేవుడు చూసేసరికి మనం ఎలా ఉన్నాం